అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే కూడా చెప్పండి. ఇప్పుడు బాధపడిన రోజు అడిగాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే కూడా చెప్పండి. నాన్న ఫస్ట్ టైం కంట్రీ మొత్తంలో యునానిమస్ ఎమ్మెల్సీ. ఓకే. కంట్రీలో ఎవరు అవ్వలేదు యునానిమస్ గా ఎమ్మెల్సీ. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి యునానిమస్లీ ఎలెక్టెడ్ ఎమ్మెల్సీ ఇన్ టోటల్ కంట్రీ. ఆ రోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యా. ఎదురుంగోలు ఎవరు నామినేషన్ కూడా వేయలేదు, అసలు వేరే పార్టీస్ నామినేషన్ కూడా వేయలేదు. ఈయన ఒకే నామినేషనే ఉండింది, యునానిమస్ అయిపోయాడు. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ డే. మంచి గిఫ్ట్ డాడీ ఏమి ఇచ్చారు లైఫ్ లో? మా ఆయనని మీ ఇచ్చాడు, హస్బెండ్ ని. ఓకే. మా అత్తగారు వాళ్ళని ఇచ్చాడు. బ్యూటిఫుల్ సోల్స్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ పర్సన్, మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ బ్రదర్, మై బెస్ట్ హాఫ్. ఏదన్నా అనొచ్చు. లైక్ మై హస్బెండ్ కన్నా నేను ఇంకేదన్నా చెప్పొచ్చు. లైక్ యూనో మై బ్రదర్, ఐ గ్రోన్ అప్ విత్ హిమ్. నేను 19 yearsకి పెళ్లి చేశారు నాకు. బాపమ్మ వాజ్ బెడ్ రిడన్. సో నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్, నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఇంట్లో, అందరి ఇంట్లో పెద్దనాన్న వాళ్ళందరి ఇంట్లో. సో నా పెళ్ళి చూడాలని అనుకుంది. అబ్బి నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్, అబ్బి థర్డ్ ఇయర్ మెడిసిన్. సో అప్పుడు పెళ్లి చేసేసారు. అండ్ మేబీ నేను నా పెళ్ళి అయినాక March 11th నా పెళ్ళి, 18 March 26 నా బర్త్డే, ఐ టర్న్ 19. సో ఇద్దరం కలిసి పెరిగినట్టే ఇంకా ఆల్మోస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా అత్తయ్యకి కూతురులాగానే, ఇంకా కోడల్లాగా ఎలాగూ లేరు కదా అమ్మాయి. లేరు. సో ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 35. సో ఇప్పుడు ఏమన్నా చేసినా కూడా చిన్న పిల్లరా, వదిలేరా దాన్ని అంటది అనమాట మా అత్తయ్య. ఇప్పటికి కూడా అదేం చిన్న పిల్ల, అది 35 ఏళ్ళకి వచ్చింది, అది బయట రాజకీయం చేస్తుంది, అది ఇంకా చిన్న పిల్లలకి ఎట్లా చూస్తున్నాము అని. నాకు అది చిన్న పిల్లే, నాకు ఇంకా అన్నం అనిపిస్తుంది. లైక్ ఇంకా స్నానం పోస్తుంది, తల స్నానము, లైక్ నూనె పెట్టి మసాజులు చేస్తుంది. లైక్ నేను వెళ్ళే వరకు ఒక 10 చీరలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఏం కావాలి బిడ్డ, ఏది తీసుకుంటావు అని. షీస్ ఎ స్వీట్ హార్ట్ అండి. నేను ఒక పాడ్కాస్ట్ కూడా చేశాను యూట్యూబ్లో. అంటే ఒక తల్లి కూడా చేస్తుందో లేదో నాకు తెలీదు. అది పర్కాల్ ఎలక్షన్ తర్వాత ఎప్పుడో అనుకుంటా, ఎలక్షన్ గుర్తులేదు నాకు, ఎలక్షన్ కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఎలక్షన్ కోసం. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 2 days 3 ఒక 1 week గ్యాప్ వస్తుంది కదా కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో. పోలింగ్ హడావిడంతా అయిపోయినాక అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను ప్రెగ్నెంట్ అని. అప్పటిదాకా 3 months కంటిన్యూస్గా తిరిగే టైంలో నేను రియలైజ్ అవ్వలేదు అసలు నా ప్రెగ్నెన్సీ గురించి. సో అప్పుడు చూసుకున్నప్పుడు నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, శ్రేష్ఠ పాప కన్నా ముందు. సో పాప కన్నా ముందు. అండ్ అసలు అందరం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉండే, వెళ్ళాము, స్కాన్ చేయించుకున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. బట్ డాక్టర్ ఏమన్నారంటే కొంచెం తిరగటం వల్ల వీక్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఫుడ్ అదంతా తినండి, ప్రొజెస్ట్రాన్స్ వేసుకోండి అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు, ప్రొజెస్ట్రాన్స్ మామేనే ఇస్తుండే రోజు ఇంజెక్షన్స్ అండ్ ఆల్. బట్ ఏమైందో తెలీదు, రేపు కౌంటింగ్ అన్నాక ఇవాళ సడన్గా నొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట. దాంతోపాటు బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు మీరు నమ్మరు, అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. లైక్ ఆమె ఒక 3-4 చీరలు పెడతా ఉండింది, వస్తున్నా కొద్ది క్లీన్ చేస్తూ ఉండింది, నేను ఏడవటము. అసలు ఆమె ఏం చేయాలో తెలియక ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, ఒక 2 పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు, తల ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. ఆమె సేపు క్లీన్ చేసుకుంటూ, అబ్బి ఆమె క్లీన్ చేసుకుంటూ కూర్చున్నారు. సడన్గా ఒక పిండం ఇట్లా పడిపోయింది. దెన్ తర్వాత నొప్పి పోయి అప్పుడు అత్తయ్య టైట్గా ఒక బట్ట చుట్టి పడుకోబెట్టారు. ఆ టైంలో అసలు స్నానం చేసే ఓపిక కూడా లేదు, ఏడ్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది. పడుకునేటప్పుడు అమ్మకు ఫోన్ చేయనా అని అడిగాను. వద్దు బిడ్డ, రేపే కదా, ఫీల్ అవుతుంది, చెప్పకు అని చెప్పింది. బట్ మా ఇంట్లో ఏంటంటే సెంటిమెంట్, నేను ఎదురు వెళ్తే తను యూజువల్లీ కౌంటింగ్ సెంటర్కి వెళ్తాం అనేది అమ్మకు అలవాటు. ఎప్పుడు నేను వెళ్ళి దీపం పెట్టాలన్నమాట. సో దీపం పెట్టాలంటే బ్లీడింగ్ అవుతుంది, పెట్టడానికి లేదు కదా. సో ఏం చెప్పాలో తెలియక అమ్మ కాల్ చేసింది, దీపం నువ్వు ఒక్కసారి పెట్టేసే అమ్మ, నేను వచ్చేస్తాను అని చెప్పాను అంతే. పొద్దున్నే 6 o'clockకి లేచి తలస్నానం చేయించింది అత్తయ్య.
చేపించి ఏం చెప్పకు బిడ్డ, ఇప్పుడు ఏం చెప్పకు, ఇంటికి వచ్చినాక చెప్తూ ఏం మాట్లాడకు అని అనింది. అయితే దీపం గురించి అడిగినప్పుడు, లేదమ్మా నేను నాన్ వెజ్ తిన్నాను, తలస్నానం చేయలేదు, వద్దు నిష్టగా ఉన్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఎదురొస్తాను కదా, హారతి పట్టుకొని ఎదురొస్తాను, పర్వాలేదు అని చెప్పాను. అదేదో హారతి పట్టుకొని ఎదురు వెళ్ళాను. అండ్ నాన్నకి కంటిన్యూస్గా వాళ్ళు కాల్ చేస్తుంటే ఇంత ఇంత అని చెప్తూ వచ్చాను. షీ వాజ్ లైక్ 55,000 మెజారిటీతోనేమో గెలిచినట్టుంది అప్పుడు అందరూ కిందికి రాగానే అందరికీ తెలుసు కదా, లైక్ కార్యకర్తలుగా మనడో మనోరాలో వాళ్ళ అదృష్టం కొద్ది గెలిచింది మేడం అది ఇది అన్నప్పుడు ఐ వాజ్ లైక్ నా వల్ల అవ్వలేదు. ఇంకా లోపలికి వెళ్ళాక కొంచెం వీక్గా చూసింది, అనిపిస్తుంది కదా. ఏమైంది అనగానే ఇంకా ఇట్లా షీ స్టార్టెడ్ క్రైయింగ్. బాగా ఏడ్చింది అమ్మ నాన్న ఇద్దరు. సరే ఇట్స్ ఓకే, ఏమవుతుందిలే, ఇంకా ఏజ్ ఉంది కదా అని. బట్ 4 months ఓల్డ్ కదా, సో అది కొంచెం బాధేసింది అందరికి అంతే. మమ్మీ ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు మీకు ఎలా ఉండేది? 2 సార్లు ఓడిపోయింది అమ్మ. అదే సో 2 సార్లు ఓడిపోయినప్పుడు ఫస్ట్ టైం ఓటమి అనేది గెలుపు అనే అంచుల వరకు వచ్చాం. ఓటమి లైక్ టిఆర్ఎస్ పార్టీ అంతా ఒకవైపు ఉంటే కాంగ్రెస్ నుంచి మేము ముగ్గురమే ఒకవైపు ఉండి చేసాం. 400 ఓట్లతో ఓడిపోయింది, 300 ఓట్లతో ఓడిపోయింది. సో ఓడిపోయినప్పుడు కూడా చాలా మంది కవిత గారిని వీళ్ళందరిని అడిగినప్పుడు కూడా చెప్పారు, అది వైఎస్ఆర్సీపీ పరంగా పడ్డ ఓట్లు కాదు, ఆమెకి సొంతంగా వాళ్ళ ఫ్యామిలీకి పడ్డ, సో ఫ్యామిలీకి పడ్డ ఓట్లు. సో మేము దాన్ని పెద్ద అది తీసుకో, వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది అక్కడ, అందుకనే పడ్డాయి. బట్ ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటి అని అంటే, సరే మేబీ ఇంత మంచి లీడర్ని ఒక 300 ఓట్లు మిస్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే పీపుల్కి ఉంటుంది అని అనుకున్నాను. బట్ నెక్స్ట్ ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళు ఫీల్ అవటం స్టార్ట్ అయ్యారు. అండ్ మొన్న పరకాలు ఓడిపోయినప్పుడు కూడా అదే జరిగింది మాకు. సో ఓడిపోయినప్పుడు ఇంటికి రాగానే ఒక హగ్ ఇచ్చేసి, ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, నేను 5 ఏళ్ళే కదమ్మా, హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్తా అంతే. అదే చెప్పా, ఫస్ట్ టైం అదే చెప్పా, మొన్న అదే చెప్పా. బట్ నేను చెప్పా, నువ్వు ఎప్పుడైనా రిటైర్ అయ్యే ముందు వరకు మాత్రం నువ్వు ఎమ్మెల్యేగానే రిటైర్ అయ్యేటట్టు నేను చూసుకుంటా. నువ్వు నేను ఈసారి నించోని అనింది తను. ఓకే, నన్ను నించోమని అడిగింది, నేను నించోనని చెప్పాను. నువ్వు ఓడిపోయి రిటైర్ అవ్వకూడదు, నువ్వు గెలిచి నువ్వు ఐదర్ మినిస్టర్గా అన్నా ఉన్నా ఎమ్మెల్యేగానే ఉన్నా, అలా రిటైర్ అవ్వు. ఓకే, సో అంతేగాని నువ్వు ఓడిపోయి రిటైర్ అనేది సబ్జెక్టే లేదు ఇక్కడ, నేను ఒప్పుకునేదే లేదు. నేను సచ్చి చెడి ఏదైనా చేసి ఎంత కష్టమైనా పడైనా నేను గెలిపించుకుంటాను అని చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.